కొంతమందికి బీపీఈడి లేకుండా సార్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎస్ఐకి సంబంధించి పీఈ జాబ్స్ ఇచ్చున్నారు సార్. శేఖర్ రెడ్డి గారు ఒక్కటి చూపించండి, మనం పోటారు చేద్దాం. వాళ్ళు ఇచ్చినటువంటి ఫైనల్ మెరిట్ లిస్ట్ లో వాళ్ళ సర్టిఫికెట్లు ఏవైతే అప్లోడ్ చేశారో SC 00111796 అభ్యర్థి, ఈ అభ్యర్థికి సంబంధించి సర్టిఫికెట్స్ మొత్తం నేను డౌన్లోడ్ చేస్తే అతనికి సంబంధించి బీపీఈడికి సంబంధించి సర్టిఫికెట్ ఎక్కడ కనిపించలేదు నాకు. శేఖర్ రెడ్డి గారు, ఇది 100% పక్కా. ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్ మీద మీరు పోరాటం చేయండి. 100% అక్కడ ఉన్నటువంటి ఏదైతే నోటిఫికేషన్ కి అగైనిస్ట్ గా వచ్చినటువంటి ఒక ఉద్యోగంగానే అర్థమవుతుంది. నిజమైన అభ్యర్థులకు మాత్రమే ఉద్యోగాలు రావాలి. స్కామ్ రాజకీయాల పక్కన పెట్టేస్తే అతను స్పోర్ట్స్ ఆడినంత మాత్రాన విద్యార్హత లేకుండా ఉద్యోగాలు ఇచ్చేదానికి లేదు. మీరు చెప్పింది 100% వాస్తవం. నేను కూడా చెక్ చేశాను. ఎక్కడ కూడా అతను బీపీడీ గానీ UGDPE గానీ చేసినట్టు సర్టిఫికేట్ లో లేదు, అప్లికేషన్ లో లేదు, సెల్ఫ్ డిక్లరేషన్ లో కూడా లేదు. ఆడియో రికార్డింగ్ DSS స్పోర్ట్స్ కోట జరిగింది. DSC లో పోస్టింగ్ ఐడియా ఉంది. వచ్చేసి మార్కెట్ ఇప్పుడు 15 లక్షలు అట్లా నడుస్తుంది. ముక్కలు 15 లక్షలకు అమ్ముకొని నా కొడుకులు అందరూ దొంగనాయలే జరిగింది. వాళ్ళపైన స్పోర్ట్స్ కౌన్సిల్ అథారిటీని కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు. అరెస్ట్ పెడితే బెయిల్లో వచ్చాడు. ఆల్రెడీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరున్నా కూడా వేరే ఎగ్జామినేషన్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ రాస్తుంటే కంపల్సరీగా డిపార్ట్మెంట్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి, పర్మిషన్ తీసుకోవాలి. ఈ వ్యక్తి ఆ పర్మిషన్ తీసుకోలేదు. Therefore, his logins were removed. అసలు ఇంటిమేట్ చేయలేదు కాబట్టి అతన్ని మెరిట్ లిస్ట్ లో పక్కన పెట్టడం జరిగింది. దిస్ 1%. కానీ అతను లాగిన్ ఇన్ఫర్మేషన్ ఉండింది. అతనికి కాల్ లెటర్ వెళ్ళింది. అతను సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అతను రాలేదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ రాకపోతే ఆటోమేటిక్లీ డిస్క్వాలిఫైడ్. అతను సర్టిఫికేట్ లో వెరిఫికేషన్ కు రాలేదు అని అంటున్నారు. కానీ అతను హైకోర్టుకి వెళ్ళి డైరెక్ట్ చెప్పారు, నా లాగిన్ ని బ్లాక్ చేశారు, నా కాల్ లెటర్ రాలేదు, నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పటికీ కూడా కాల్ లెటర్ పంపలేదు, కాబట్టి నా కాల్ లెటర్ పంపించి ఉద్యోగంలోకి తీసుకునేలాగా ఆదేశాలు ఇవ్వండి అని హైకోర్టుకు వెళ్ళారు. లాగిన్ బ్లాక్ చేశారు. అతనికి కాల్ లెటర్ వెళ్ళింది, కానీ అతడే సర్టిఫికేట్ లో వెరిఫికేషన్ కు రాలేదు అన్నది కూడా అవాస్తవం. డిపార్ట్మెంట్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి, పర్మిషన్ తీసుకోవాలి. ఈ వ్యక్తి ఆ పర్మిషన్ తీసుకోలేదు. అసలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి NOC అవసరం లేదని ప్రభుత్వమే చెప్తూ ఉంది కదా, మరి ఎలా ఆ కారణంతో మీరు అతనికి ఉద్యోగం ఇవ్వడం మానేస్తారు, ఎలా పక్కన పెడతారు? ఎందుకంటే అక్కడ పేపర్ లీకేజ్ జరిగింది కాబట్టి. ఊహకందనటువంటి ఘోరం ఇది, మామూలు ఘోరం కాకుండా పొజిషన్ కొడుతున్నా. తప్పులు చేసి పారిపోవడం కాదు, నా హయాంలో జరగలేదు, నా ఇంటెలిజెన్స్ చీఫ్ చేయలేదు, ఆనాటి సెక్రటరీ చేయలేదని చెప్పే ధైర్యం ఆ పార్టీకి ఉందని నేను అడుగుతున్నాను. నువ్వు నీ కొడుకు ఇద్దరికి సవాల్ విసురుతాను. ఈ DSC మా హయాంలో జరిగిన నువ్వు ఆరోపణ చేస్తావు, నా DSC 2 CBIకి మేము రెడీ. ఛాలెంజ్ ఎందువల్ల గట్టిగా అడుగుతాం. ఆయన కొడుకుని ఇద్దరిని DSC 2025 పైనే కాదు, 2018 Group 1 నోటిఫికేషన్ మీద కూడా CBI ఎంక్వైరీకి మేము రెడీ. నువ్వు రెడీనా అని అడుగుతాం. రెడీ అయితే వెంటనే లెటర్ రాసి